నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. అమెరికా న్యూ జెర్సీ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దిగ్గజ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 12,000 నుంచి 15,000 మంది వరకు ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వీటిలో చాలా వరకు భారత్లోనే ఉన్నారని సమాచారం. కాగ్నిజెంట్కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,57,000 మంది ఉద్యోగులు ఉండగా భారత్ ప్రధాన కేంద్రంగానే 2,50,000 మంది వరకు పనిచేస్తున్నారు. ఇది మొత్తం కాగ్నిజెంట్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో 70% వరకు ఉంటుంది. ఇదే కాకుండా సమీప భవిష్యత్తులోనూ భారత్లోనే కాగ్నిజెంట్ ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తుందని పలు ఇంగ్లీష్ పేపర్స్ చెబుతున్నాయి. ఇక సంస్థ కొత్తగా ప్రకటించిన ప్రాజెక్ట్ లీప్ కింద దాదాపు 230 నుంచి 320 మిలియన్ డాలర్ల వరకు ఉద్యోగ విరమణ ఖర్చుల్ని భరించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నట్లు కాగ్నిజెంట్ తెలిపింది. ఇది భారత కరెన్సీలో చూస్తే సుమారు 2,200 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు ఉంటుందని భావిస్తోంది. అయితే సమీప భవిష్యత్తులో మొత్తంగా ఎంత శాతం ఉద్యోగకోతలు ఉంటాయనేది సంస్థ స్పష్టంగా చెప్పలేదు. భారత్లో కాగ్నిజెంట్ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం 15 లక్షల వరకు ఉంది. ఇక ఉద్యోగ విరమణ పరిహారం దాదాపు 6 నెలల వేతనానికి సమానంగా ఉంటుంది. అంటే ఒక్కో ఉద్యోగికి సగటున 7.5 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన భారత్లోనే దాదాపు 12,000 నుంచి 13,000 మంది వరకు ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. లే ఆఫ్స్ గురించి కాగ్నిజెంట్ సీఈఓ ఎస్ రవికుమార్ ఇటీవల త్రైమాసిక ఫలితాల సమయంలోనే హింట్ ఇచ్చారు. డిజిటల్ లేబర్, హ్యూమన్ లేబర్ కలిసి పనిచేసే మోడల్ను కంపెనీ పరిశీలిస్తుందని చెప్పారు. కాగ్నిజెంట్ ఒక్కటే కాదు, గత కొంతకాలంగా ఐటీ సెక్టార్లో పలు దిగ్గజ కంపెనీలు ఇలాగే పునర్వ్యవస్థీకరణ పేరిట ఉద్యోగుల్ని తొలగిస్తూ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ జూలైలో టీసీఎస్ సుమారు 12,500 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత యాక్సెంచర్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇదే పని చేశాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 30,000 మంది వరకు ఉద్యోగుల్ని తొలగించిన సంగతి తెలిసిందే. ఇక్కడ చాలా వరకు మెయిల్స్ ద్వారానే లే ఆఫ్ సమాచారం అందుకున్నారు. ఐటీ కంపెనీలు ఆర్థిక మందగమనం నేపథ్యంలో తమ మార్జిన్లను పెంచుకునేందుకు ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగానే లే ఆఫ్స్ విధిస్తూ ఇదే సమయంలో సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఏఐపై పెట్టుబడులు పెడుతున్నాయి. కొత్తగా నియామకాలని కూడా తగ్గించుకుంటున్నాయి. దీంతో చాలా వరకు భారత ఐటీ కంపెనీల్లో గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగుల సంఖ్య తగ్గింది. కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ నియామక లక్ష్యాల్ని ప్రకటించలేదు.